హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సత్యస్ డైలీ వ్లాగ్స్. ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి. వీడియో నచ్చితే చిన్న లైక్ అయితే ఇవ్వండి. ఇప్పుడైతే నేను వంకాయ టమాటా రోటి పచ్చడి అయితే చేస్తున్నాను. వంకాయలు అయితే ఒక 6-7 తీసుకోవాలి. అలాగే టమాటాలు 3 తీసుకున్నాను. పచ్చిమిర్చి అయితే కారానికి సరిపడా తీసుకోవాలి. కారం ఎక్కువ తినే వాళ్ళు అయితే ఎక్కువ వేసుకోవచ్చు. నేనైతే ఇందులో ఎండుమిర్చి కూడా వేసాను. అలాగే పచ్చిమిర్చి, జీలకర్ర, ఎండుమిర్చి వేయించేసుకున్నాక మనం కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కలు వేసేసుకోవాలి. ఈ వంకాయ ముక్కలు సాఫ్ట్గా అయ్యేంత వరకు మగ్గించుకోవాలి. ఇందులోకి 4 వెల్లుల్లి రెబ్బలు, కొంచెం చింతపండు అయితే తీసుకున్నాను. ఆల్రెడీ టమాటో వేస్తున్నాం కాబట్టి కొంచెం అయితే సరిపోతుంది చింతపండు. నెక్స్ట్ టమోటో ముక్కలు కూడా వేసేసుకొని వేయించుకోవాలి. వెల్లుల్లి రెబ్బలు అలాగే చింతపండు కూడా వేసేసుకొని బాగా వేయించుకోవాలి. టమాటో ముక్కలు కూడా బాగా సాఫ్ట్ అయ్యేంత వరకు వేయించుకోవాలి. ఈ విధంగా వేయించుకున్నాక ఇది బాగా చల్లారాక మిక్సీ అయితే వేసేసుకోవాలి. ఈ విధంగా చల్లారాక మిక్సీ జార్లో వేసేసుకొని కచ్చాబచ్చాగా మిక్సీ వేసుకోవాలి. బాగా పేస్ట్లా చేయకూడదు. రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని ఈ విధంగా మిక్సీ వేసేసుకున్నాక వంకాయలు ఫ్రై చేసిన బాండీలోనే తాలింపు అయితే వేసేసుకుంటున్నాం. ఈ రోటి పచ్చడి అన్నంలోకి అలాగే చపాతీలోకి కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఓకే అండి, వీడియో నచ్చితే చిన్న లైక్ అయితే ఇచ్చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోవద్దు. వీడియో అయితే కంటిన్యూ అవుతుంది, చూసేయండి.